ఆర్కిటికా ఎం శాటిలైట్, ARKTIKA, ఆర్కిటికా ఎం శాటిలైట్. రష్యా ఆర్కిటిక్ క్లైమేట్ స్టడీ చేయటం కోసం అక్కడ రిమోట్ సెన్సింగ్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్ కోసం ఆర్కిటికా ఎం శాటిలైట్ను లాంచ్ చేయబోతోంది రష్యా. మీ అందరికి తెలుసు, ఆర్క్టిక్ రీజియన్ అనేది ఇప్పుడు జియో పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. చాలా దేశాలు ఆర్క్టిక్ రీజియన్ మాదంటే మాదని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాయి. రష్యా స్ట్రాటజికల్గా, ఎన్విరాన్మెంట్ పరంగా, ఎకనమికల్గా ఆర్క్టిక్ రీజియన్లో కొంత తన కంట్రోల్ ఉండాలని కోరుకుంటుంది. అదేవిధంగా ఆర్క్టిక్ రీజియన్ సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం ఆర్కిటికా ఎం శాటిలైట్ సిరీస్ను లాంచ్ చేయబోతోంది. ఫస్ట్ శాటిలైట్ డిసెంబర్ 2020లో లాంచ్ చేయబోతుందంట. నెక్స్ట్ శాటిలైట్ 2023లో లాంచ్ చేయబోతుందంట. దీన్నే ఆర్కిటికా ఎం సిరీస్, ఆర్కిటికా ఎం శాటిలైట్ అంటాం. రష్యా ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఫస్ట్ శాటిలైట్ టు మానిటర్ ఆర్కిటిక్ క్లైమేట్. ఎన్విరాన్మెంట్ పరంగా ఈ శాటిలైట్ అనేది రష్యాకి చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని రష్యన్ ఏరోస్పేస్ ఏజెన్సీ జనరల్ డైరెక్టర్ ప్రకటించారు. రష్యన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఆల్రెడీ శాటిలైట్ రెడీ అయిపోయిందంట. ఇది రేడియో ఎలక్ట్రానిక్ టెస్టింగ్లో ఉందంట. నౌ దిస్ శాటిలైట్ ఈజ్ ఇన్ రేడియో ఎలక్ట్రానిక్ టెస్టింగ్లో ఉంది. అయితే ఈ శాటిలైట్ని సోయూజ్ క్యారియర్ రాకెట్ మీద లాంచ్ చేయబోతున్నారు. SOYUZ. యాక్చువల్గా చెప్పాలంటే సోయూజ్ SOYUZ 2.1B క్యారియర్ రాకెట్. 2.1B క్యారియర్ రాకెట్. ద ఆర్కిటికా ఎం శాటిలైట్. మీరు ఎప్పుడు కూడా ఒట్టి ఆర్కిటికా అని రాయకండి, ఎందుకంటే ARKTIKA ఆర్కిటికా అనేది ఒక షిప్ కూడా ఉంది. ఒట్టి ఆర్కిటికా అనేది ఒక షిప్, పడవ కూడా ఉంది, పెద్ద నౌకుంది. ఇది ఆర్కిటికా ఎం. దిస్ ఈజ్ ఆర్కిటికా ఎం శాటిలైట్ is a remote sensing and emergency communication satellite. It is a remote sensing and emergency communication satellite. This satellite will help to collect meteorological data from the polar regions of the earth. అంటే ఈ ఆర్క్టిక్ రీజియన్లో, పర్టికులర్గా నార్త్ పోల్ రీజియన్లో అక్కడున్న క్లైమేట్ డేటా కలెక్ట్ చేయడం కోసం ఈ ఆర్కిటికా ఎం శాటిలైట్ మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ మెటీరియలాజికల్ డేటా విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ప్రిడిక్ట్ వెదర్ ఫోర్కాస్ట్. అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా క్లైమేట్ చేంజ్. మీ అందరికి తెలుసు, ఆర్క్టిక్ ఏరియాలో ఐస్ మెల్ట్ అయిపోతుంది అంటున్నారు. అక్కడ క్లైమేట్ చేంజ్ ఎలా జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించిన డేటా కూడా ఈ ఆర్కిటికా ఎం శాటిలైట్ సేకరిస్తుంది అన్నమాట. సో వెదర్ ఫోర్కాస్ట్, మెటీరియలాజికల్ డేటా, తర్వాత క్లైమేట్ చేంజ్ అంశాలన్నీ కూడా ఇది చూస్తూ ఉంటుంది. ఆర్కిటికా ఎం శాటిలైట్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఆర్కిటికా ఎం శాటిలైట్స్, దే ఆర్ ఎ సిరీస్, అంటే ఒక్క శాటిలైట్ కాదు, దే ఆర్ ఎ సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత ఎందుకు స్పెషల్గా ఆర్క్టిక్ కోసం అంటే, జనరల్గా ట్రెడిషనల్ కమ్యూనికేషన్ వెదర్ శాటిలైట్స్ హై లాటిట్యూడ్ ఏరియాస్లో సరిగ్గా పనిచేయవు. ట్రెడిషనల్గా ఉండే కమ్యూనికేషన్ శాటిలైట్స్ హై లాటిట్యూడ్ ఏరియాస్లో సరిగ్గా పనిచేయవు అనమాట. సో ఫర్ దట్ రీజన్ స్పెషల్గా ఆర్కిటికా ఎం సిరీస్ స్టార్ట్ చేశారు. టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ హై లాటిట్యూడ్ ఏరియాస్. సో అది దానికోసం ఆర్కిటికా ఎం. కాబట్టి మీరు ఆర్కిటికా ఎం శాటిలైట్ ఏ కంట్రీ లాంచ్ అవుతుంది అంటే అది రష్యా.